అందరికీ నమస్కారం అండి. ఇంటిగ్రేటెడ్ ఇన్ సర్వీస్ ట్రైనింగ్ ఫర్ టీచర్స్ ప్రస్తుతం జరుగుతుంది. ఎఫ్ఎల్ఎన్ రెమ్యుడేషన్లో భాగంగా తెలుగు సబ్జెక్టులో వాక్యాలను ఎలా చదవాలి అనే అంశాన్ని మనం ఈ సెషన్లో చూద్దాం. ఇక్కడ చర్చనీయాంశాలు వాక్యాలను చదవటం అంటే ఏమిటి, ప్రాథమిక స్థాయిలో తెలుగు వాక్యాలను చదవడంలో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది, వాక్యాలు చదివే సామర్థ్యం అభివృద్ధికి వ్యూహాలు కృత్యాలు ఏమిటి, తరగతి గదిలో వాక్యాలను చదవడంలో దోషాల సవరణపై ఏ విధంగా చేస్తారు అనే విషయాలను మనం ఈ సెషన్లో చర్చించుకోవడం జరుగుతుందండి. చూడండి, తెలుగు వాక్యాలను చదవటం అంటే వాక్యాలను సరైన ఉచ్చారణతో అర్థం గ్రహిస్తూ భావంతో చదవటం అని అర్థం. చదవడం అంటే మామూలుగా గడగడ చదువుకుంటూ పోవటం కాదండి. వాక్యాలని సరైన ఉచ్చారణతో, అంటే అల్ప ప్రాణాక్షరాలకి మహాప్రాణాక్షరాలకు ఉన్నటువంటి డిఫరెన్స్ తెలియజేస్తూ, సంయుక్తాక్షరాలకి ద్విత్వాక్షరాలకి ఇలా సంశ్లేషాక్షర పదాలకి ఉన్నటువంటి డిఫరెన్స్ని ఉచ్చారణలో పలికిస్తూ దాని అర్థాన్ని గ్రహిస్తూ భావంతో చదవటం అనేదే మనకి వాక్యాలను చదవటం అంటే. ఓకేనా? చూడండి, ఇక్కడ సరైన ఉచ్చారణతో నేను పాఠశాలకు వస్తాను. అక్షరాలను స్పష్టంగా సరైన శబ్దాలతోటి చదవటం. నెక్స్ట్ అర్థం గ్రహిస్తూ వాక్యంలో ఏమి చెప్పారో అర్థం చేసుకుంటూ చదవటం. నెక్స్ట్ భావం, ఆ వాక్యం యొక్క భావాన్ని కూడా గ్రహించాలి, హావభావాలతో చదవగలగాలి. నేను పాఠశాలకు వస్తాను అంటే పాఠశాలకు వస్తానంటే ఒక ఆనందంగా చెప్పగలగాలి విద్యార్థి. అప్పుడే ఆ వాక్యాన్ని సమర్థవంతంగా చదివినట్టు. ఈ ప్రాథమిక తరగతుల్లో వాక్యాలను చదవడం ద్వారా పిల్లల్లో పఠన నైపుణ్యం, అర్థాన్ని గ్రహించడం, అంటే రీడింగ్ ఫ్లూయెన్సీ పెరుగుతుంది, రీడింగ్ కాంప్రహెన్షన్ కూడా పెరుగుతుంది. వాక్యాలను చదవడం ద్వారా విద్యార్థుల్లో చదివే నైపుణ్యం, భాషపై అవగాహన, సమాచార మరియు భావ ప్రసాద సామర్థ్యం పెరుగుతాయి. చూడండి, వాక్యాలను చదవటం అంటే ఇక్కడ స్టెప్ బై స్టెప్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ అక్షరాలు, గుణింతాలు, ఒత్తులు గుర్తించాలి. అంటే ముందు చదవాలంటే బేసిక్స్ రావాలి కదా. అక్షరాలు వస్తేనే, అక్షరాలు, గుణింతాలు, ఒత్తులు ఇవన్నీ వస్తేనే అక్కడ ఉన్నటువంటి వాక్యాలను కానీ పదాలను కానీ చదవగలుగుతాడు విద్యార్థి. సో మెయిన్ బేసిక్స్ అయినటువంటి అక్షరాలు రావాలి, గుణింతాలు రావాలి, ఒత్తులను కూడా విద్యార్థి గుర్తించగలగాలి. నెక్స్ట్ సెకండ్ స్టెప్పు అక్షరాలను కలిపి పదాలుగా చదవటం. అక్షరాలను ఐడెంటిఫై చేస్తాడు కాబట్టి, అక్షరాలు గుర్తిస్తాడు కాబట్టి ఆ అక్షరాలని కలిపి పదాలుగా చదవటం. ఎగ్జాంపుల్, ఇప్పుడు తబలా ఉంది, తా తెలుసు, బా తెలుసు, లా తెలుసు. ఈ మూడు అక్షరాలని కలిపి బ్లెండింగ్ చేసినప్పుడు తబాలా అని చదవగలగాలి. నెక్స్ట్ పదాలను కలిపి వాక్యాలుగా చదవటం. ఇక్కడ అక్షరాలని చదవటం ఆల్రెడీ వచ్చు కాబట్టి పదాలు చదవటం వస్తుంది. పదాలు చదవటం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఆ పదాలన్నింటినీ కలిపి మనకు వాక్యం తయారవుతుంది. పదాలతో కదా వాక్యాలు తయారయ్యాయి. సో ఆ పదాలను చదవటం వస్తే వాక్యాలు చదవటం కూడా వస్తాయి. ఫోర్త్ స్టెప్ ఏంటంటే చదివిన వాక్యంలోని భావాన్ని అర్థం చేసుకోవడం. ఆ చదివిన వాక్యంలో ఉన్నటువంటి భావాన్ని అర్థం చేసుకోవాలి. సరైన వేగం మరియు స్పష్టతతో చదవాలి. ఇక్కడ వేగం, ఖచ్చితత్వం అంటే ఇక్కడ స్పష్టంగా ఉండాలి. ప్రొనౌన్సియేషన్, ఆ శబ్దం అనేది స్పష్టంగా ఉండాలి. అదేవిధంగా వేగంగా కూడా చదవగలగాలి. ఇలా వేగం, స్పష్టత ఉంటే ఆ వాక్యాన్ని కరెక్ట్గా ఆ విద్యార్థి చదివినట్లు. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. అమ్మ నాకు కథ చెప్పింది, అమ్మ పాలు ఇస్తుంది. ఇలా చదివేటప్పుడు ప్రతి పదాన్ని స్పష్టంగా చదవాలి, దాని అర్థాన్ని గ్రహించాలి, దాని భావాన్ని కూడా మనం పలికేటటువంటి మాటలో దాని భావాన్ని కూడా పలికించగలగాలి. ఇలా వాక్యాలని చదవాలి. ఈ వాక్యాలను చదవటం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే
వాక్యం చదవటం వల్ల విద్యార్థుల యొక్క పద సంపద పెరగడంతో పాటు చదివిన విషయాన్ని అర్థం చేసుకునే సామర్థ్యం కూడా పెరుగుతుంది. ఇది వినడం, మాట్లాడడం, చదవడం, రాయటం అనే 4 భాషా నైపుణ్యాలకు బలమైన పునాది వేస్తుంది. అందువల్ల ఉపాధ్యాయులు సరళమైన, విద్యార్థుల వయస్సు మరియు స్థాయికి అనుగుణమైన వాక్యాలను ఎంపిక చేసి ఆసక్తికరమైన పద్ధతుల ద్వారా పఠనాభ్యాసం నిర్వహించాలి. ఈ విధంగా క్రమబద్ధమైన సాధన కల్పించడం ద్వారా విద్యార్థుల్లో చదవడంపై ఆసక్తి, ఆత్మవిశ్వాసం మరియు భాషా ప్రావీణ్యం పెరుగుతాయి. ఈ వాక్యాలు చదవడంలో ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది, ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది అంటే, చాలామంది విద్యార్థులు అక్షరాలు, గుణింతాలు, పదాలు చదవగలుగుతున్నప్పటికీ పూర్తి వాక్యాలని సరైన వేగంతో, భావంతో చదవడంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. పదాలను విడివిడిగా చదవడం వల్ల వాక్య అర్థాన్ని గ్రహించే సామర్థ్యం తగ్గిపోతుంది. పాఠశాలలో రోజువారీ పఠన కార్యక్రమాలు అమలు చేస్తున్నప్పటికీ అందరి విద్యార్థుల్లో సమాన స్థాయి పురోగతి కనిపించడం లేదు. కాబట్టి వెనకబడిన విద్యార్థుల కోసం ఇప్పుడు ఈ FLN రెమిడియేషన్ క్లాసులు తీసుకురావడం జరుగుతుంది. ప్రతి పాఠశాలలో 3 to 4 రెమిడియేషన్ క్లాసెస్ జరగాలి. వారానికి 2 సబ్జెక్టులు, తెలుగు 2 రోజులు, ఇంగ్లీష్ 2 రోజులు, గణితం 2 రోజులు రెమిడియల్ క్లాసెస్ జరగాలి. ఎందుకంటే అందరి విద్యార్థుల్లో కాంపిటెన్స్ అచీవ్ కావటం లేదు. కొంతమంది వెనకబడిపోతున్నారు. కాబట్టి ప్రత్యేకంగా ఆ వెనకబడిన విద్యార్థులని అచీవ్ చేయడానికే ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. అక్షరాలను, పదాలను, వాక్యాలను యాంత్రికంగా వల్లెవేయడం వల్ల సరైన అర్థాన్ని గ్రహించలేదు. ఇక్కడ బట్టి పట్టడం అనేది కరెక్ట్ కాదనమాట. అది మనం ముందే చెప్పుకున్న వాక్యం చదవటం అంటే దాన్ని ఖచ్చితంగా ప్రొనౌన్సియేషన్ ఉండాలి, దాని భావం తెలియాలి, హావభావాలతో చదవగలగాలి. వల్లెవేయటం వల్ల అంటే బట్టి పట్టడం వల్ల చదవగలుగుతారు కానీ దాని మీనింగ్ తెలియదు, సరైనటువంటి భావం అనేది రాదనమాట. పిల్లలు అక్షరాలకు వాటి ధ్వనులకు మధ్య సంబంధాన్ని గుర్తించలేకపోవడం వల్ల చదవగలుగుతున్నారు. ఇక్కడ ఫోనిక్ సౌండ్స్, మనం శబ్దాన్ని ధ్వని గుర్తింపు ఉంటేనే అక్షర గుర్తింపు ఉంటుంది. ఆ విషయంలో కొంతమంది పిల్లలు వెనకబడిపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. వాక్యాలు చదివే సామర్థ్యం అభివృద్ధికి వ్యూహాలు మరి కృత్యాలు చూద్దాం. అక్షరాలు, పదాల పునశ్చరణ. పిల్లవాడికి అక్షరాలు బేసిక్స్ నేర్పాలి కాబట్టి అక్షరాలని, పదాలని పిల్లవాడు ఈజీగా అర్థవంతంగా చదివేటట్లు, గుర్తించేటట్లు వాడి యొక్క అక్షరాలు కానీ, గుణింతాలు కానీ, ఒత్తులు కానీ, పదాలు కానీ ఎక్కువ ప్రాక్టీసు చేయించాలి. ఉపాధ్యాయుని ఆదర్శపట్నం. ఉపాధ్యాయుడు ముందుగా సరైన ఉచ్చారణతో, భావంతో చదివి వినిపించాలి. భాగస్వామ్య పఠనం. ఉపాధ్యాయునితో పాటు పిల్లలు కూడా కలిసి చదవటం, షేర్డ్ రీడింగ్ అంటారు దీన్ని. సమూహ పఠనం. విద్యార్థులు కలిసి వాక్యాలను చదవడం ద్వారా ధైర్యం పెరుగుతుంది. జత పఠనం. 2 విద్యార్థులు కలిసి ఒకరికొకరు చదివి వినిపించుకోవాలి. వ్యక్తిగత పఠనం. ప్రతి విద్యార్థికి విడిగా స్వతంత్రంగా చదివే అవకాశం ఇవ్వాలి. చిత్రాలతో పఠనం. వాక్యాలతో కూడిన చిత్రాలను చూపించి ఆ వాక్యాలను చదివించడం వల్ల అర్థం చేసుకునేటటువంటి సామర్థ్యం పెరుగుతుంది. ఇక్కడ మనకి రెమిడియల్ టీచింగ్ ప్లాన్లో వ్యక్తిగత పఠనం ఇంపార్టెన్స్ ఉంది. ఇండిపెండెంట్ రీడింగు మనం పిల్లవాడికి టైం ఇవ్వాలి చదువుకోవడానికి. స్వతంత్రంగా చదివేటప్పుడు టీచర్ అబ్జర్వ్ చేసి ఆ పిల్లవాడు ఏమైనా తప్పులు చదివినా, లోపాలు ఉన్నా వాటిని సరిచేయడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు ఇమీడియట్ రెస్పాన్స్ ఇచ్చేసి ఆ పిల్లవాడికి కొన్ని రెమెడీస్ ఇచ్చి దాన్ని ఓవర్కమ్ చేసే విధంగా ఉపాధ్యాయుడు ప్రయత్నం చేయాలి. వాక్యాలు చదివే సామర్థ్యం అభివృద్ధికి వ్యూహాలు, కృత్యాలు. పదాల అర్థం చెప్పడం. కొత్త పదాల అర్థాన్ని వివరించి తర్వాత వాక్యాలను వివరించాలి. భావంతో చదివించడం. కామాలు, ఫుల్ స్టాప్లు, ఇన్వర్టెడ్ కామాసు, ప్రశ్నార్థకం ఇలాంటి విరామ చిహ్నాలతో ఉపయోగించి చదవటం నేర్పాలి. పునరావృత పఠనం, రిపీటెడ్ రీడింగ్ అనేది అదే వాక్యాలను పలుమార్లు చదివించడం ద్వారా పఠనంలో వేగం, స్పష్టత పెరుగుతుంది. రిపీటెడ్ రీడింగ్ వల్ల పిల్లవాడికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. తర్వాత ఆ విషయం తొందరగా అవగాహన జరుగుతుంది. ఎక్కువసార్లు రిపీట్గా చదవడం వల్ల మైండ్లో ఎక్కువ గుర్తుండేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. తర్వాత ప్రశ్నలు అడగటం. చదివిన వాక్యాలపై విషయ అవగాహన ప్రశ్నలు అడిగి పరీక్షించాలి. ప్రోత్సాహం ఇవ్వడం. బాగా చదివినటువంటి విద్యార్థులను ప్రశంసించడం మిగతా పిల్లల్లో కూడా ఆసక్తి పెరుగుతుంది. తడబడుతూ చదువుతున్న విద్యార్థులను ప్రోత్సహించాలి. దీని ద్వారా పిల్లల్లో చదవడంలో ఉన్నటువంటి భయాన్ని పోగొట్టవచ్చు. పిల్లవాడిని చదివించి మెచ్చుకోవాలి. మంచిగా చదివినటువంటి వాళ్ళకి, తప్పు చదివినటువంటి వాళ్ళని నిందించకుండా ఇక్కడ తప్పు జరుగుతుంది, ఇలా చేద్దామా అని చెప్పి వారికి అర్థమయ్యేటట్టు వివరించాలి. ఇంకా వాళ్ళకి చిన్న చిన్న
బహుమతులు కూడా ఇవ్వటం వల్ల ఏమైందంటే తడబడుతూ చదువుతున్న విద్యార్థులు కూడా మనం ప్రోత్సాహం అందించేటట్టు ఉంటుంది. నేను కూడా మంచిగా చదివితే నాకు కూడా టీచర్ ప్రైజ్ ఇస్తారు అనేటటువంటి భావంతో పిల్లవాడు చదివేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక లేచి చదవటం వల్ల పిల్లల్లో భయాన్ని కూడా పోయేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. వాక్యాలు చదివే సామర్థ్యం, అభివృద్ధికి వ్యూహాలు, కృత్యాలు. ఇప్పుడు చూడండి, చదివే క్రమం అక్షరాలు, పదాలు, చిన్న చిన్న వాక్యాలు, పెద్ద వాక్యాలు, చిన్న పేరాలు, కథలు, ఇలా స్టెప్ బై స్టెప్ క్రమం ప్రకారం చదివినట్లయితే ఈజీగా వాక్యాలని పిల్లవాడు చదవడానికి అవకాశం ఉంటుంది. డీకోడబుల్ బుక్స్, చదివిన అక్షరాలతో పదాలు, వాక్యాలు, కథలు తయారు చేయడంలో పిల్లలకు మనం సహాయం చేయాలి. అక్షర, ధ్వని గుర్తింపు కృత్యాలు, అక్షర గుర్తింపు, ధ్వని గుర్తింపు, ఇలాంటి బ్లెండింగ్ యాక్టివిటీస్ కొన్ని సమర్థవంతంగా క్రమం తప్పకుండా నిర్వహించినట్లయితే పిల్లవాడికి ఈజీగా ఉంటుందన్నమాట. గ్రంథాలయ పీరియడ్ సమర్థవంతంగా వినియోగించుకోవాలి. ఉపాధ్యాయుని సహకారంతో పఠన కృత్యాలు క్రమం తప్పకుండా నిర్వహించడం, విషయ అవగాహన ప్రశ్నలు, కథను చదివి సొంత మాటల్లో చెప్పడం, తర్వాత మైండ్ మ్యాపింగ్ వాటి ద్వారా పఠనానంతర కృత్యాలు నిర్వహించడం, స్వతంత్ర పఠనానికి అవకాశం ఇవ్వడం, ఇలా పాఠానికి అనుగుణంగా గ్రంథాలయ పుస్తకాలని మనం వినియోగించుకున్నట్లయితే పిల్లవాడు వాక్యాలను చదవటంలో ఇంప్రూవ్మెంట్ సాధించేటటువంటి అవకాశం ఉంది. తరగతి గదిలో వాక్యాలను చదవడం, దోషాల సవరణ. తరగతి గదిలో విద్యార్థులు వాక్యాలను చదువుతున్నప్పుడు వచ్చే దోషాలను గుర్తించి సరిదిద్దడం చాలా ముఖ్యమైనటువంటి ప్రక్రియగా మనం చెప్పవచ్చు. శ్రద్ధగా వినడం. విద్యార్థి చదివేటప్పుడు ఉపాధ్యాయుడు శ్రద్ధగా విని దోషాలను గుర్తించాలి. అదే ఇండిపెండెంట్ రీడింగ్ చేసేటప్పుడు ఉపాధ్యాయుడు క్లాస్ మొత్తాన్ని అబ్జర్వ్ చేయాలి. ఏ విద్యార్థి తప్పు చేస్తున్నాడు, ఏ విద్యార్థిలో లోపం ఉంది అనేది గ్రహించి ఆ లోప నివారణ చర్యలు చేపట్టాలి వెంటనే. విద్యార్థికి దోషాన్ని సరిచేసుకునే అవకాశం ఇవ్వడం. విద్యార్థి దోషాన్ని స్వయంగా గుర్తించి సరిచేసుకునే అవకాశం కూడా మనం కల్పించాలి. సరైన ఉచ్చారణ నమూనాగా చూపించడం. అవసరమైతే ఉపాధ్యాయుడు పిల్లవాడు తప్పు చదివినప్పుడు దాన్ని ప్రొనౌన్సియేషన్ ఈ విధంగా చదవాలరా అని చదివి వినిపించాల్సినటువంటి అవసరం ఉంది. పలుమార్లు చదవడం. అదే వాక్యాన్ని 2-3 సార్లు చదివించడం వల్ల వేగం, స్పష్టత మరియు ఉచ్చారణ మెరుగుపడతాయి. కఠినమైన పదాలు కానీ, కఠినమైన వాక్యాలు కానీ రిపీటెడ్ రీడింగ్ ద్వారా పిల్లవాడితో చదివించినట్లయితే వాక్యం ఈజీగా అర్థమవుతుంది, అతనికి గుర్తుంటుంది. తరగతి గదిలో వాక్యాలని చదవడం, దోషాల సవరణ. పదాలను విడదీసి చదివించడం. క్లిష్టమైన పదాలను అక్షరాలు లేదా అక్షర సమూహాలుగా విభజించి చదివించాలి. ఉదాహరణకు పుస్తకం అనే దాన్ని పుస్ ప్లస్ తకం, పుస్తకం కలిపి చదివితే పుస్తకం అవుతుంది, విడదీస్తే ఆ విధంగా ఉంటుంది. సో పదాలను విడదీసి చదివించడం కూడా ఒక మంచి వ్యూహంగా చెప్పుకోవచ్చు. విరామ చిహ్నాలను అవగాహన కల్పించడం. విరామ చిహ్నాల మీద పిల్లవాడికి అవగాహన ఉండాలి. కామ, ఫుల్ స్టాప్, ఇన్వర్టెడ్ కామ, ప్రశ్నార్థకం, ఆశ్చర్యార్థకం, ఇలాంటి చిహ్నాలను ఎలా, ఏ సందర్భంలో ఎక్కడ ఉపయోగిస్తారో నేర్పి వాడికి ప్రాక్టీస్ చేయించాలి. ఈ సమూహ పఠనం, జత పఠనం నిర్వహించడం. విద్యార్థులు ఒకరినొకరు విని నేర్చుకునేటటువంటి అవకాశం కలుగుతుంది. వ్యక్తిగత అభ్యాసం కల్పించడం. ఎక్కువ దోషాలు చేసే విద్యార్థుల్లో ప్రత్యేక సాధన చేయించాలి. ప్రోత్సహించడం. దోషాలను ఎత్తి చూపడం కంటే సరిగా చదివే విధానాన్ని ప్రశంసిస్తూ ఆత్మవిశ్వాసాన్ని పెంచాలి. ఈ విధానాల ద్వారా విద్యార్థులు సరైన ఉత్సాహన, వేగం, భావంతో చదవటం, వాక్య అవగాహన క్రమంగా మెరుగుపడతాయి. ఇప్పుడు విద్యార్థులను ప్రోత్సహించాలి. ఇక్కడ చిన్న చిన్న తప్పులు చేస్తూనే ఉంటారు పిల్లవాళ్ళు. అతను అప్పుడు నిందించకుండా, దోషాలు ఎత్తి చూపకుండా ఆ సరిగ్గా చదివే విధానాన్ని ప్రశంసిస్తూ అతని లోపం ఇక్కడ జరుగుతుంది, నువ్వు ఈ విధంగా చదవాలని చెప్పి పిల్లవాడికి తెలియజేసి ఆ విధంగా చదివించినట్లయితే పిల్లవాడిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. తర్వాత వేగంగా చదవగలుగుతాడు. ఉచ్చారణ దోషాలు లేకుండా వేగంగా భావంతో చదవగలిగేటటువంటి అవకాశం ఉంది. టీచర్ ఆ విధంగా పిల్లల్ని ప్రోత్సహించాలి. ముగింపు. ప్రస్తుత ప్రాథమిక స్థాయిలో వాక్యాలను చదవడంలో విద్యార్థుల సమాజం ఇంకా మెరుగుపరవలసిన అవసరం ఉంది. కాబట్టి విద్యార్థుల స్థాయిని గుర్తించి క్రమబద్ధమైన సాధన, వివిధ రకాల వ్యూహాల ద్వారా వాక్యాలను చదవడంలో నైపుణ్యాన్ని మరింత పెంచవచ్చు. వ్యూహాలను క్రమం తప్పకుండా అమలు చేస్తే విద్యార్థుల్లో సరైన ఉచ్చారణ, పఠన వేగం, భావగ్రహణం, ఆత్మవిశ్వాసం ఘనంగా పెరుగుతాయి. కాబట్టి వాక్యాలను చదవటంలో ఇప్పుడు పైన తెలిపినటువంటి స్ట్రాటజీస్ ఉపయోగించి పిల్లలందరూ వాక్యాలను చదవటంలో ఆ కాంపిటెన్సీ సాధించే విధంగా మరి అందరు టీచర్స్ కృషి చేయాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్.